హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం కేసు మరో మలుపు తిరిగింది. ఆయనను చంపింది రాకేష్ రెడ్డేనని పోలీసులు తేల్చారు. కానీ అసలు రాకేష్ ఎవరో తనకు తెలియదని జయరాం భార్య పద్మశ్రీ చెప్పారు. జయరాంకు రాకేష్ 4.15 కోట్లు అప్పు ఇచ్చాడని, వాటిని వసూలు చేసుకునే క్రమంలోనే హత్య చేశాడని పోలీసులు చెప్పారు. కానీ అన్ని కోట్లు అప్పిచ్చే స్తోమత రాకేష్కి లేదని అతని ఆర్థిక పరిస్థితి స్పష్టం చేస్తుంది. రాకేష్ను ప్రధాన నిందితుడిగా, అతడికి సహకరించిన వాచ్మెన్ను A2గా చేర్చి ఏపీ పోలీసులు కేసును దర్యాప్తు ముగించారు. కానీ ఈ కేసులో శిఖా చౌదరి పాత్ర ఏమిటనేది బయటికి రావాలని ఏపీ పోలీసులు జరిపిన దర్యాప్తు తనకు సంతృప్తికరంగా లేదని, కేసును తెలంగాణకు బదిలీ చేయాలని పద్మశ్రీ విజ్ఞప్తి చేశారు. వెరసి జయరాం హత్య కేసుల్లో రోజుకో మలుపు తిరుగుతుంది. జయరాం హత్య కేసులో మిస్టరీ వీడిపోయిందని పోలీసులు చెప్పారు. ఊహించినట్లుగానే ఈ కేసులో రాకేష్ రెడ్డే ప్రధాన నిందితుడని కూడా తేల్చారు. అతడికి సహకరించిన వాచ్మెన్ శ్రీనివాస్ను A2గా చేర్చారు. ఆది నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న శిఖా చౌదరికి ఈ కేసుతో సంబంధం లేదని కూడా తేల్చారు. కేసు వివరాలను కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మంగళవారం విలేకరులతో వెల్లడించారు. విడతల వారీగా రూపాయి 4.15 కోట్ల అప్పు జయరాంకు చెందిన పెట్రాన్ పరిశ్రమ విభాగంలో చిక్కుకున్నప్పుడు కార్మికులతో మాట్లాడి రాకేష్ సమస్యను పరిష్కరించాడు. ఇద్దరి మధ్య ఈ పరిచయం అప్పులు ఇచ్చిపుచ్చుకునే దాకా వెళ్ళింది. కొన్నాళ్లకు జయరాం అతనికి ఫోన్ చేసి 2.25 కోట్లు సర్దుబాటు చేయమని అడిగి తీసుకున్నాడు. ఇంకొన్నాళ్లకు మరో 1.1 కోట్లు తీసుకున్నాడు. అనంతరం జయరాం అమెరికా వెళ్ళిపోయాడు. కొన్నాళ్లకు మళ్ళీ రాకేష్ ఫోన్ చేసి మరో 80 లక్షలు ఏర్పాటు చేయాలని అడిగాడు. ఈ డబ్బును రాకేష్ 2 విడతలుగా ఇచ్చాడు. అప్పటిదాకా తీసుకున్న 4.15 కోట్ల అప్పును అవసరమైతే జూబ్లీ హిల్స్లోని ఇంటిని విక్రయించైనా తీరుస్తాయని జయరాం అతనికి మాటిచ్చాడు. కాగా బాకీ తీర్చాలంటూ రాకేష్ ఇటీవల తరచూ జయరాం ఫోన్ చేస్తున్నాడు. ఆయన కాల్స్ ఎత్తకపోగా రాకేష్ నెంబర్ని బ్లాక్ సైతం చేశాడు. అమ్మాయిని ఎరవేసి జయరాంను ఎలాగైనా పట్టుకోవాలనే ఉద్దేశంతో రాకేష్ ఆయన కదలికలపై నిఘా పెట్టాడు. హైదరాబాద్కు వచ్చిన జయరాం ఏదో ఒక సమయంలో శిఖా చౌదరి ఇంటికి వెళ్తాడని భావించారు. గచ్చిబౌలిలో ఆమె ఉంటున్న విల్లా మేనేజర్ను పరిచయం చేసుకున్నాడు. జయరాం వస్తే చెప్పాలంటూ అతడికి నెలకు 15,000 వేతనంగా ఇచ్చేవాడు. జయరాం జనవరి 29వ తేదీ సాయంత్రం శిఖా చౌదరి ఫ్లాట్కు వెళ్ళిన విషయాన్ని విల్లా మేనేజర్ వెంటనే రాకేష్ ఫోన్ చేసి చెప్పాడు. తాను ఫోన్ చేసినా వెళ్ళినా ఫలితం ఉండదని భావించిన రాకేష్ జయరాంకు ఉన్న అమ్మాయిల బలహీనతను ఆసరాగా చేసుకుని రప్పించుకోవాలని అనుకున్నాడు. కొత్తగా సెల్ నెంబర్ తీసుకుని వాట్సాప్లో ఓ మోడల్ ఫోటోని డీపీగా పెట్టాడు. 30న రీనా పేరుతో గంటకు జయరాం ఫోన్కు వాట్సాప్ మెసేజ్లు పెట్టాడు. ఆమె తనతో చాట్ చేసిందని భావించిన జయరాం అదే రోజు సాయంత్రం నేరుగా ఆ ఇంటికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళగానే రాకేష్ ఆయన బంధించాడు. రాత్రంతా చిత్రహింసలకు గురి చేశాడు. గుండెకు స్టంట్లు వేయించుకున్న జయరాం తాను మందులు వేసుకోవాల్సి ఉంటుందని తనను వదిలేయమని వేడుకున్నా రాకేష్ రెడ్డి కనికరించలేదు. డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందేనని తీవ్రంగా కొట్టాడు. దెబ్బలకు తాళలేక జయరాం తాను విజయవాడ వెళ్లాల్సి ఉందని, అక్కడి నుంచి డబ్బులు తెచ్చి ఇస్తానని ప్రాధేయపడ్డాడు. అంతలోనే సోఫాలో కుప్పకూలిపోయాడు. రాకేష్ మరింత కోపంతో జయరాం పేకను చేతులతో పట్టుకుని గట్టిగా సోఫాకి అదింపట్టాడు. కొద్దిసేపటికే ముక్కు నుంచి రక్తస్రావమై జయరాం ప్రాణాలు కోల్పోయాడు. కంగారు పడిన రాకేష్ వివిధ కేసుల్లో పరిచయాలున్న ఇబ్రాహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట ఇన్స్పెక్టర్ శ్రీనివాసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఉదయం 10-11 గంటల ప్రాంతంలో హత్య జరగ్గా ఏసీపీ మల్లారెడ్డి శ్రీనివాసులతో రాకేష్ సుదీర్ఘంగా మాట్లాడాడు. అప్పటికే జయరాం విజయవాడకు వెళ్లాల్సి ఉందని చెప్పడంతో ఆ ఇద్దరు పోలీసు అధికారులు విజయవాడకు వెళ్లే మార్గంలో రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి వదిలేయమని చెప్పారు. అర్ధరాత్రి 1 గంటకు రాకేష్ తన ఇంటి వాచ్మెన్ దున్నే శ్రీనివాస్ సాయంతో కారులోని వెనక సీట్లో జయరాం మృతదేహాన్ని పెట్టాడు. అక్కడి నుంచి నేరుగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నందిగామ దాటిన తర్వాత ఐతవరం వద్ద జాతీయ రహదారి పక్కకు తోసేశాడు. అనంతరం ప్రైవేట్ బస్సులో తిరిగి హైదరాబాద్కు వెళ్ళిపోయాడు. బస్సు టికెట్కు డబ్బులు లేక కూకట్పల్లిలో పలువురు వ్యాపారులు, బిల్డర్లు, వ్యాపారవేత్తలు బెదిరించి వసూలు చేసిన డబ్బుతో రాకేష్ రెడ్డి ఇటీవల గోవా వెళ్ళాడు. అక్కడ లక్షలు ఖర్చు చేసి జల్సాలు చేశాడు. క్యాసినోలో పేకాట, మద్యం, అమ్మాయిలతో గడిపాడు. చివరకు తిరిగి నగరానికే వచ్చేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో స్నేహితుడి సహకారంతో బస్ టికెట్ బుక్ చేసుకుని తిరిగి ప్రయాణం అయ్యాడు. అప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అతడి కాల్ డేటా ఆధారంగా గోవా నుంచి బస్సులో తిరిగి వస్తున్నట్లు తెలుసుకుని మార్గ మధ్యలోనే బీజాపూర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
సో ఇదండి మ్యాటరు. ఇలాంటి అప్డేట్స్ కోసం మరింత ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.